హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. పరీక్షలు రాస్తున్న వారందరూ కూడా విజేతలే. ఎందుకంటే వేల మంది పరీక్షలు రాస్తున్నారు. డౌట్ వస్తే ప్రశ్నలను చాట్ బాక్స్లో అడుగుతున్నారు, తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. మరి రాయని వారు ఇష్టంగా మేము మొదలు పెడుతున్నాం. ఎందుకంటే చెప్తే వినకపోతే చెడిపోయిన తర్వాత చూడాలి అని ఒక సామెత ఉంది. దయచేసి ఇప్పటికైనా మీరు ఆ ప్రశ్నాపత్రాలను మేము ఓపెన్ చేసి పెట్టాము, మీరు రాయండి. ఇది మీకోసమే. మాకు ఒక్క ప్రశ్నాపత్రం తయారు చేయాలంటే గంటల సమయం, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి, మరియు మీరు అడిగిన ప్రశ్నలకు డౌట్లను తీర్చాలి, మరియు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి మీకోసం మేము ఇంత కష్టపడుతున్నప్పుడు మీరు రాయకుండా ఉంటే చాలా కష్టం అవుతుంది. ప్లస్ మీకు రివిజన్ చేస్తున్నాం, ఎలా గుర్తుకు పెట్టుకోవాలో చెప్తున్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తత్వవేత్తలు. ఈ టాపిక్ను స్టార్ట్ చేసే ముందు ఎవరైనా పాత పుస్తకం కొనుక్కుంటే వారి కోసం ఉచితంగా అదనంగా పీడిఎఫ్లు పెట్టాం, దాన్ని చదువుకోవాలి, అదనపు సమాచారం ఇచ్చాం. కాబట్టి టైం ఉన్నప్పుడే మనము సర్దుకోవాలి. కాబట్టి దయచేసి ఈ క్లాసులన్నీ కూడా పూర్తిగా వినండి. సింపుల్గా ఈ తత్వవేత్తలు నేర్పిస్తాను, ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా చెప్తాను. మీరు నాతో పాటు ప్రశ్నలను బాగా అర్థం చేసుకొని వీలుంటే పెన్నుతో పుస్తకం దగ్గర రాసుకోండి. ఎందుకంటే రేపు ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడే పోతే చాలా ఆనందంగా మీరు ప్రశాంతంగా పరీక్షలు రాయవచ్చు. మరియు ఈరోజు టాపిక్ తత్వవేత్తలు. ఈ తత్వవేత్తలు అనే టాపిక్ డిప్యూటీ డిఓ వారికి ఉపయోగపడుతుంది, మరియు మన తెలంగాణ డిఎస్సి రాయబోయే అభ్యర్థులకు ఇది చాలా 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 ఇంపార్టెంట్, కొత్తది. మీరు మొన్ననే చూశారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో ఎన్ని ప్రశ్నలు రావడం జరిగిందో. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని. మీరందరూ చూస్తూ లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మరి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. విద్యా దృక్పథాలు ఫోల్డర్లో పరీక్షలన్నీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మీకోసం ఎలాగైతే సిద్ధంగా ఉన్నాయో, ఇక్కడ కూడా ప్రశ్నలు మీ పరీక్ష మీకోసం సిద్ధంగా ఉంది. ఇప్పుడే మీరు పరీక్షించుకోండి దయచేసి. మరి టాపిక్లోకి వెళ్తే చూడండి, తత్వవేత్తల్లో మొదటి ప్రశ్న, కింది వారిలో వారు జన్మించిన సంవత్సరం ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమము అంటే ఏమిటి అంటే చిన్న నుంచి పెద్ద. అవరోహణ క్రమం అంటాడు రేపు ఎగ్జామ్లో, పెద్ద నుండి చిన్న. రైట్, ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమంలో తీసుకుంటే ఇక్కడ రోసో, ఫ్రోబెల్, వివేకానంద, జాన్ డూయి, వీటిని నాలుగింటినే నేను మార్చడం జరిగింది. మరి చూడండి, ఒకసారి రూసో గురించి మాట్లాడుతున్నాను. రూసో వచ్చేసి 1712వ సంవత్సరము. మరి ఫ్రోబెల్ తీసుకుంటే మనకు 1783వ సంవత్సరము. మరియు జాన్ డూయి తీసుకుంటే మనకు సింపుల్గా 1859. మరియు వివేకానంద తీసుకుంటే 1863. ఇది సరైన క్రమము అని గుర్తుపెట్టుకోవాలి. ఇది సరైన క్రమం. చూడండి, రూసో 1712వ సంవత్సరంలో ఏమీ లేకపోతే ఒక్కొక్కసారి రూసో 2 అక్షరాలు కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా. మరి ఫ్రోబెల్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బెల్లు పాఠశాలలో 3 సార్లు మోగుతుంది కాబట్టి 3 అని గుర్తుపెట్టుకోండి. లేదా 83 కాబట్టి 83 మీ డేట్ ఆఫ్ బర్త్ అని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా. మరియు జాన్ డూయి 1859 అంటే 60 ఇయర్స్ మన డెడ్ లైన్, ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది అని గుర్తుపెట్టుకోండి. మరి వివేకానంద ఇది అందరికీ తెలిసిందే, 1863. మరి కింది వాటిలో ఆరోహణ క్రమంలో అమర్చండి అన్నప్పుడు ముందుగా రూసో ఉండాలి, తర్వాత ఫ్రోబెల్ ఉండాలి, తర్వాత జాన్ డూయి ఉండాలి, తర్వాత వివేకానందం ఉండాలి. మరి ఇక్కడ ఉన్న ఆప్షన్లలో ఇది మనకు 4వ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అని గుర్తుపెట్టుకోండి. ప్రశ్నల సరళి మారింది. ఇంకా మీరు అదే పాత పద్ధతిలో సింగిల్ లైన్ పదాలకు, వాక్యాలకు కాలం చెల్లిపోయింది మిత్రులారా. దయచేసి బాగా సబ్జెక్టును బాగా అవగాహన, అర్థవంతంగా పాఠం విన్న వాడికి మాత్రమే సాధ్యము. సో ఆన్సర్ ఇక్కడ మనకు 4వది. మరి 2వ ప్రశ్నకి వెళ్తున్నాను. క్రింది వాళ్ళలో ఆయా తత్వవేత్తల తల్లిదండ్రుల పేర్లకు సంబంధించి సరికానిదేది అన్నాడు. అంటే తల్లిదండ్రుల పేర్లు మీకు తెలిసి ఉండాలి. మరి మొదటగా అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాను. అంబేద్కర్ తండ్రి పేరు రామ్జీ మాలోజీ సక్పాల్. రామ్జీ మాలోజీ సక్పాల్ అంటే మంచి సంకల్పం గల కొడుకును కన్నాడు మన అంబేద్కర్ తండ్రి. మరి భీమాబాయ్ మరి ఇక్కడ అంబేద్కర్ యొక్క తల్లి పేరు 100% కరెక్ట్. వివేకానందుని
తండ్రి పేరు విశ్వనాథ దత్త మరియు భువనేశ్వరి దేవి. వివేకానందుని యొక్క తల్లిదండ్రుల పేరు వివేకానంద్ ఏం గుర్తు రాకపోతే ఇక్కడ వి ఉంది కాబట్టి విశ్వనాథ్ అని గుర్తుపెట్టుకోండి. మరి భువనేశ్వరి దేవి, రైట్. ఈ విధంగా ఇది కరెక్ట్ ఆన్సర్. మరి ప్లేటో తండ్రి పేరు ఆల్స్టన్. ప్లేటో తండ్రి పేరు ఆల్స్టన్, ఇది కరెక్టే 100%. మరి రూసో తల్లిగారు, ఫ్రోబెల్ తల్లిగారు చిన్న వయసులోనే చనిపోయారు. చూడండి, ప్రశ్న స్వరూపం మారింది. మరి నిజంగా వారి యొక్క తల్లి ఫ్రోబెల్ మరియు రూసో తల్లిగారులు చిన్న వయసులోనే చనిపోయారంటే అవును, చిన్న వయసులోనే చనిపోయారు. కాబట్టి ఇక్కడ చూస్తే 4 కరెక్ట్గానే ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ చూడండి, ఇక్కడ ఏది కూడా తప్పుగా లేదు, ఇది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న విషయానికి వస్తే, క్రింది వారిలో వివేకానందుడికి సంబంధించి ఇచ్చిన ప్రవచనాల్లో సరికాని వాటిని మాత్రమే గుర్తించండి. సరికాని వాటిని మాత్రమే గుర్తించండి. మీకు వివేకానందుడిది యూట్యూబ్లో వీడియో పెట్టడం జరిగింది. సింపుల్ షార్ట్ కట్ చెప్పడం జరిగింది. పేరుతోనే గుర్తుపెట్టుకోవాలి తత్వవేత్తలది, లేదంటే మీరు మర్చిపోతారు. జాండూయి అంటే జాండూయిని, జాన్ అంటే ప్రాణం, డూ ఈ అంటే డూ ఆర్ డై, గీజుబాయ్ బదేక్ అంటే గీజు అంటే గాజు. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే మర్చిపోతారు. మరి క్రింది వాళ్ళలో వివేకానందుడి యొక్క సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించాలి. చూడండి, ఏకాగ్రత అనే తాళం చెవితో జ్ఞానం అనే భండాగారాన్ని తెరవచ్చు. 100% కరెక్ట్. మరి ఏకాగ్రత అంటే వివేక, వివేక ఏక అంటే ఏకాగ్రత, రైట్. తాళం చెవి మరి వివేక అన్నప్పుడు తాళం చెవి అంటే లక్ కా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అంటే కా అంటే నాలెడ్జ్ కాబట్టి ఇలా అని గుర్తుపెట్టుకోండి. నా అంటే నాలెడ్జ్ అంటే ఇదని గుర్తుపెట్టుకోండి. సింపుల్. చెవి అన్నాడు, చెవిలో వి ఉంది కాబట్టి వివేకానంద ఎక్కువ వినేవాడు కాబట్టి ఏకాగ్రత ఎక్కువ, కాబట్టి విన్నవాడికి ఏకాగ్రత ఎక్కువ, మాట్లాడేవాడికి ఏకాగ్రత తక్కువ. చూడండి, వివేక ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మరి తాళం చెవి అన్నప్పుడు వివేకాలో చెవి ఉంది కాబట్టి, వి ఉంది కాబట్టి, రైట్. విద్యార్థి దశ వరకు బ్రహ్మచర్యం తప్పనిసరైన మార్గం అన్నాడు. అవును, నిజమే. ఏకాకి కాబట్టి బ్రహ్మచర్యం అంటే బ్యాచులర్, రైట్. ఇంటింటికి తిరిగి మత బోధన కాకుండా విద్యా బోధన చేయాలని బ్రిటిష్ మత ప్రచారకులకు ఆదేశించాడు. ఇది తప్పు. అతడు ఇంటింటికి తిరిగి మత బోధన కాకుండా విద్యా బోధన చేయాలని చెప్పింది సన్యాసులకు. సన్యాసి అంటే ఎవరంటే పెళ్లి కాని వాడు అంటే బ్రహ్మచారి. వివేక ఏకాకి కాబట్టి ఆన్సర్ ఇక్కడ సన్యాసులకు చెప్పాడు. అంటే ఇది తప్పుగా ఉంది. మరి ఇంకోటి చూద్దాం. ఏ మతం మరో మతానికి తీసి కట్టు కాదు. ఏ మతం మరో మతానికి తీసి కట్టు కాదు. మరి ఇటువంటి పదాలు ఇచ్చినప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటారు? వివేక కాలుకి దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తాం? కట్టుకుంటాం సింపుల్గా. ఏ దేశంలో అయితే పురుషులకు ఉద్యోగం లేదో ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు అన్నాడు. కాదు, ఇది తప్పు మిత్రులారా. ఏ దేశంలో అయితే స్త్రీకి గౌరవం లేదో, స్త్రీకి విద్య లేదో ఆ దేశంలో భవిష్యత్తు ఉండదు అని చెప్పాడు. కాబట్టి మరి బ్రహ్మచారులు ఎక్కువగా స్త్రీలకు దూరంగా ఉంటారు, అయినప్పటికీ కూడా స్త్రీ గురించి మాట్లాడాడు. అంటే ఈ 2 కూడా తప్పుగా ఉన్నవి. మరి ఏవేవి తప్పుగా ఉన్నాయి చూడండి. 3 మరియు 5 అనేటువంటి తప్పుగా ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఇది మిత్రులారా. నెక్స్ట్ 4వ ప్రశ్న, క్రింది వానిలో ఏది మహాత్మా గాంధీ ఇచ్చిన నినాదం కాదు? ఇక్కడ ప్రశ్నించే తత్వము, ఆరోగ్యకరమైన జిజ్ఞాస 2 కూడా అభ్యసనానికి కావలసినటువంటి ముఖ్య సూత్రాలు అన్నాడు, ముఖ్య అంశాలు అన్నాడు. ప్రశ్నించే తత్వం, ఆరోగ్యకరమైన జిజ్ఞాస 2 కూడా అభ్యసనానికి కావాల్సిన ముఖ్య అంశాలు. ఇది 100%. గాంధీ బ్రిటిష్ వారిని ప్రశ్నించాడు కాబట్టే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. మరి గాంధీజీ బేసిక్ విద్యా విధానంలో ఆరోగ్యానికి, వ్యాయామానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరియు విద్య అనే వాహనం, సంస్కృతి అనే ప్రయాణికుడిని తీరం అనే స్టేషన్లకు నిరంతరం చేరవేస్తూ ఉంటుంది. స్టేషన్లోనే పదం వచ్చింది. మరి మన గాంధీజీ ట్రైన్లో నుంచి తోయబడలేదా? కాబట్టి కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. అభ్యసిస్తూ సంపాదిస్తూ భావితరాలకు పొదుపు చేయి. ఇది తప్పు. లెర్నింగ్ వైల్ ఎర్నింగ్ అంటే సంపాదిస్తూ అభ్యసిస్తూ సంపాదించు అన్నాడు, కానీ ఈ మాట అనలేదు. కాబట్టి ఇది తప్పుగా ఉంది మిత్రులారా. వేలాది మంది నిరక్షరాస్యులకు అక్షర భిక్ష పెట్టగల ఆత్మస్థైర్యం ఉన్నవారే నిజమైన ఉపాధ్యాయులు.
మరి మన దేశానికి స్వాతంత్రం అనే భిక్ష పెట్టలేదా? అక్షర భిక్ష, స్వాతంత్రం అనే భిక్ష అన్నప్పుడు ఇది గాంధీ. కరెక్ట్ ఆన్సర్. కింది వాళ్ళలో ఏది మహాత్మా గాంధీ ఇచ్చిన నినాదం కాదు అంటే ఇది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది అంటే 3వ ఆప్షన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5వ ప్రశ్న, ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణమైన నూతన భావాలు అవసరం. విశ్వవిద్యాలయం జ్ఞాన కేంద్రం, గుమాస్తాలను తయారు చేసే కేంద్రం కాదు అని ఎవరు ఏ కళాశాల వార్షిక సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసించారు? చూడండి ఎంత మంచి పాయింట్ ఇది, ఎంత మంచి పాయింట్. ఇలాంటివేంటండి మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు చదవలేదు, చూడలేదు, ఎక్కడ ఉంది అంటాం. ఎందుకంటే చదివేటప్పుడు ఏకాగ్రతతో చదవం కాబట్టి. మరి విశ్వవిద్యాలయం జ్ఞాన కేంద్రం ఇది గుమాస్తాలను తయారు చేసే కేంద్రం కాదు అని ఈ మాట ఎవరన్నారంటే మీకు తెలుసు, దక్షిణామూర్తి విద్యా సంస్థ వార్షికోత్సవంలో గిజుబాయి బదేకా గారు అన్నారా? కాదు. ఋషివాలి మదనపల్లిలో జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నారా? కాదు. టాల్స్టాయ్ విద్యాక్షేత్రంలో గాంధీ అన్నాడా? దక్షిణాఫ్రికాలో టాల్స్టాయ్ విద్యాక్షేత్రం కాదు. మరి ఆన్సర్ ఎవరంటే అంబేద్కర్. అంబేద్కర్ అంబేద్కర్ ఎల్ఫిన్సన్ కళాశాల వార్షికోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించు ఏమంటే అంబేద్కర్ ఇది జ్ఞాన కేంద్రము, గుమాస్తాలను తయారు చేసే కేంద్రం కాదు అని ఎవరిని ఉద్దేశిస్తూ అన్నాడు? విశ్వవిద్యాలయాలను ఉద్దేశిస్తూ అంబేద్కర్. అంబేద్కర్ ఇది గుమాస్తా కాదు. మరి అంబేద్కర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే గుమాస్తాలు రాస్తూ ఉంటారు. మరి అంబేద్కర్ కూడా రాజ్యాంగాన్ని వేల కొద్ది పేజీలు రాస్తున్నాడు. అంటే అంబేద్కర్ అనే గుమాస్తా పని చేసి మనకి ఈరోజు దర్జాగా రాజ్యాంగం ఇచ్చడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. మరి స్వార్థరహితమైన నూతన తరాన్ని తీర్చిదిద్దుటకు పాఠశాలలు మానవతా వికాస కేంద్రాలుగా రూపొందాలని ఆశించిన వ్యక్తి. స్వార్థరహితమైన నూతన తరాన్ని తీర్చిదిద్దుటకు పాఠశాలలు మానవతా వికాస కేంద్రాలుగా రూపొందాలని ఆశించిన వ్యక్తి ఎవరు? మరి అనిబిసెంటా కాదు, గీజుబాయి బదేకా కాదు, జిడ్డు కృష్ణమూర్తి. కరెక్ట్ ఆన్సర్. గాంధీ తప్పు. మరి ఇక్కడ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మానవత వికాసము అంటే వికాసానికి మరొక పేరు సైకాలజీలో అభివృద్ధి. అభివృద్ధి మీరు కావాలంటే జిడ్డులాగా కష్టపడాలి. జిడ్డులాగా కష్టపడాలి అంటే మొండిగా కష్టపడాలి. మీ మానవులు వికాసం చెందాలంటే జిడ్డులాగా అంటే మొండిగా కష్టపడాలి. ఈ మాట చెప్పింది జిడ్డు కృష్ణమూర్తి మిత్రులారా. మరి నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో ఇది మాత్రమే రూసో రచన. మరి రూసో రచన చూడండి, ద ప్రోగ్రెస్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్, మై పెడగాగిక్ క్రీడ్, టైమస్ మరియు ఎథిక్స్. మరి ఎథిక్స్ అన్నప్పుడు డిపిఈపి అనే కోడ్ ఇది అందరికీ సర్వసాధారణం. ఏమిటయ్యా అంటే డి అనుమా పర్వతురాలియా ఎథిక్స్ పాలిటిక్స్. ఇది మాట చెప్పింది అరిస్టాటిల్. ఓహో, అంటే ఈ 4 గ్రంథాలు రాసింది అరిస్టాటిల్ అంటే ఇది కాదు. టైమస్ అనే గ్రంథాన్ని ప్లేటో రాశాడు. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు టైం అయితే చాలు ఏం చేస్తారు? ఆకలి అవుతుంది కాబట్టి హాస్టల్లో ప్లేట్ పట్టుకొని పోతారు. టైం అయితే చాలు మీరు ఏం చేస్తారు? ప్లేట్ పట్టుకొని పోతారు. మన మనిషి కొంతమంది టైం చూసి తింటారు, కొందరు ఆకలిస్తే తింటారు, కొందరు టైం దొరికితే తింటారు, కొందరు ఎప్పుడు పడితే అప్పుడు తింటారు, కొందరు పని అయిపోయిన తర్వాత తింటారు. మీరు ఎప్పుడు తింటారో ఒక్కసారి. మై పెడగాగిక్ క్రీడ్ గ్రంథ రచయిత జాన్ డూయి. జాన్ అంటే ప్రాణము, డూయి అంటే డూ ఆర్ డై. చూడండి, మీరు క్రీడలు ఆడినా చదివినా సరే ఈసారి ప్రాణం పెట్టి ఆడాలి, ప్రాణం పెట్టి చదవాలి. డూ ఆర్ డై అంటే చావడమా చదవడమా అన్నట్టుగా. మరి మీకు అర్థమైపోయింది. ద ప్రోగ్రెస్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ గ్రంథ రచయిత ఎవరంటే రూసోని కూడా గుర్తుపెట్టుకోండి. పికాసో బొమ్మలు గీసేవాడు అంటే ఆర్ట్. మంచి ప్రోగ్రెస్ ఉంది అతనికి ఆర్ట్స్లో. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ గ్రంథాలైనా మీరు సింపుల్గా నేర్పించాను మీ కోర్సులో భాగంగా. చాలా కష్టపడి మీకు సులభతరం చేశాను. నెక్స్ట్, డాక్టర్ అంబేద్కర్ విద్యాతత్వము జీవిత తత్వములకు సంబంధించి కేవలం సరికాని వాటినే గుర్తించండి. ఇతడికి గల బిరుదు జల విద్యుత్ పితామహుడు.
జల విద్యుత్ పితామహుడు. ఇది 100% కరెక్ట్. అంబేద్కర్, బాబా సాహెబ్ అంబేద్కర్ జల విద్యుత్ పితామహుడు. మరి ఇతడు జైన మతాన్ని ఎంచుకున్నాడు. ఇది తప్పు. ఇతడు ఎంచుకున్న మతం బౌద్ధ మతం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, అంబేద్కర్ పేరులోనే భేద అనే పదం ఉంది. భేద కాదు బౌద్ధ. అంబేద్కర్ పదంలోనే భేద అనే పదం ఉంది. కాదు భేద కాదు బౌద్ధ. రైట్. ఇతడు పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించాడు. ఇది కరెక్ట్. పీపుల్స్ కోసమే కదా ఇతడు దేశవ్యాప్తంగా మనకు రాజ్యాంగం, పీపుల్స్ అంటే ప్రజల కోసం రాజ్యాంగాన్ని రాశాడు. ఇది కరెక్ట్. గౌతమ్ బుద్ధుని జీవిత చరిత్ర అనే పుస్తకాన్ని అంబేద్కర్ రచించాడు. మరి గౌతమ్ బుద్ధుని జీవిత చరిత్ర అనే పుస్తకాన్ని అంబేద్కర్ రచించలేదు, ఒక వ్యక్తి రచించి ఇతని గిఫ్ట్గా ఇచ్చాడు. అతడే కేలూస్కర్. ఎవరు? అతని పేరు కేలూస్కర్. కేలూస్కర్ రాసిన గ్రంథము గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్? గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర రాసినందుకు కేలూస్కర్కి ఆస్కార్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. కేలూస్కర్కి ఆస్కార్ అని వచ్చింది గుర్తుపెట్టుకోండి. మరి గౌతమ్ బుద్ధుని ఆస్కార్ గుర్తుపెట్టుకుంటారు, మరి గౌతమ బుద్ధుందే అని గుర్తుపెట్టుకోవాలి. మరి గౌతమ బుద్ధుందే. గౌతమ బుద్ధుడు కేలూస్కర్ అనే వ్యక్తి చరిత్ర రాశాడు. కేలూస్కర్ అనే వ్యక్తి. ఇతని గల మరొక బిరుదు అభినవ మనువు. మరియు ఇతడు ఉదయ కళాశాలను ప్రారంభించాడు. ఇది కూడా కరెక్టే. ఉదయం పూట లేచి చదువుకున్నాడు. మీకు తెలుసు, గార్డెన్లో బాగా గుర్తు. ఉదయం పూట లేచి చదువుకున్నాడు. ఇతడు మహారాష్ట్రలో జన్మించాడు. కాదండి, ఇతడు మధ్యప్రదేశ్లో జన్మించాడు. భారతదేశం మధ్యప్రదేశ్లో జన్మించాడు. కాబట్టి తప్పుగా ఉన్నాయి కనుక చూస్తే 2, 4, 7 అనేటువంటిది సరికాని వాటివి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ ప్రశ్న, జిడ్డు కృష్ణమూర్తి జీవిత తత్వమునకు సంబంధించి ఇవి సరికావు. చూడండి, మొదటి ఆప్షన్, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మరొకరికి గురువు మరియు గురువుకు ఖచ్చితంగా శిష్యులు ఉంటారు. మరి రెండో ఆప్షన్, మనసును వికసింపజేయడంలో సావధానతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మరి మూడో ఆప్షన్, ఇతడు విశ్వ మానవుడు, వసుదైక కుటుంబ సభ్యుడు. మరియు ఇతని ప్రకారం జ్ఞానం అనగా ప్రకృతి ద్వారా తెలుసుకోవడమే. మరి ఏంటి దీని యొక్క ఆప్షన్ చూడండి ఒకసారి. మరి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎవరికి ఎవరు గురువు కాదు, ఎవరికి ఎవరు శిష్యులు లేరు అన్నాడు. కానీ ఇక్కడ స్టేట్మెంట్ తప్పుగా ఉంది కాబట్టి ఇది రైట్. మనసును వికసింపజేయడంలో సావధానత అంటే అవధానానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇతడు విశ్వ మానవుడు, వసుదైక కుటుంబ సభ్యుడు. ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి. మరి ఇతని ప్రకారం జ్ఞానం అనగా ప్రకృతి ద్వారా తెలుసుకోవడమే. ఇది తప్పు. జ్ఞానం అనగా ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, జిడ్డు కృష్ణమూర్తిలో జిడ్డు అనే పదం ఉపయోగించుకోవాలి, కృష్ణుడు అనే పదం ఉపయోగించాలి, మూర్తి అంటే విగ్రహం అనే పదం ఉపయోగించుకోవాలి. పేరులోనే గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరికి గురువులు ఉండరు, ఎవరికి శిష్యులు ఉండరు. ఎవరి జిడ్డు వాళ్ళే వదిలించుకోవాలి. రైట్. మనసును వికసింపజేయడంలో సావధానతకు ప్రాధాన్యత. సావధానం అంటే అవధానం, జిడ్డులాగా కూర్చోవాలి, జాబ్ రావాలి కాబట్టి. నెక్స్ట్, ఇతడు విశ్వ మానవుడు, వసుదైక కుటుంబ సభ్యుడు. మరి వసుదైక కుటుంబం అంటే మనకు తెలుసు, ప్రతి కుటుంబంలో కృష్ణుని ఫోటో ఉండదా, కృష్ణుని విగ్రహం ఉండదా? ఆ విధంగా ఇతని ప్రకారం జ్ఞానం అనగా ఎవరికి వారే తెలుసుకోవడం. యాక్చువల్గా ఉండాల్సింది ఎవరి జిడ్డు వాళ్ళే తొలగించుకోవాలి. కాబట్టి దీంట్లో తప్పుగా ఉన్నవి 1 మరియు 4 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10వ ప్రశ్న, క్రింది వాటిలో తత్వవేత్తలు వారి యొక్క బిరుదులు పుస్తకాలకు సంబంధించి సరికాని జతలు అన్నాడు. చూడండి, మై ట్రూత్ మహాత్మా గాంధీ, తప్పు. మై ట్రూత్ ఇందిరాగాంధీ. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ గాంధీ. సత్యంతో నా ప్రయోగం అనేటువంటిది గాంధీ యొక్క పుస్తకం. మరి తప్పుగా ఉంది. మాస్టారు జిడ్డు కృష్ణమూర్తి, తప్పు. మరి నా ప్రశ్న, మాస్టారు మరియు పగటి కళ అనే పుస్తక రచయిత ఎవరు? పగటి కళ పుస్తక రచయిత గీజుబాయ్ బదేకా. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? సింపుల్. ఒక మాస్టర్కు పగటి కళ పడింది. ఏమని అంటే, గీజుబాయ్ బదేకలో బాదుషా తిన్నట్టు పగటి కళ పడింది. ఎవరికి? మాస్టర్కి. మరియు యథార్థవాదానికి, శాస్త్రీయ పద్ధతికి పితామహుడు అరిస్టాటిల్. ఇది 100% కరెక్ట్ ఆన్సర్. చూడండి, అరిస్టాటిల్ యథార్థము,
అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మీరు స్టన్ అవుతారు. లేదా టిల్ టిల్ అంటే చనిపోయేంత వరకు వాళ్ళు యథార్థాలే మాట్లాడతారు. యథార్థవాదానికి పితామహుడు అన్నప్పుడు శాస్త్రీయ పద్ధతికి చనిపోయేంత వరకు వాళ్ళు శాస్త్రీయంగా మాట్లాడతారని గుర్తుపెట్టుకోండి. మరి నూతన మత ప్రవక్త జిడ్డు కృష్ణమూర్తి, ఎవరు జిడ్డు వారు తొలగించుకుంటే నిత్య నూతనంగా ఉంటారు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి, తప్పుగా ఉన్నాయి, సరికాని జతలు 1 మరియు 2 అని గుర్తుపెట్టుకోండి. 1 మరియు 2. నెక్స్ట్ ప్రశ్న, విద్యార్థులు స్వభావ సిద్ధంగా మంచివారు అనిపించుకోవడానికి ఇష్టపడతారు, ప్రయత్నిస్తారు. దానిని ప్రోత్సహించడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని అభిప్రాయపడింది ఎవరు? మంచివారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడే కానీ వెరీ గుడ్ అనిపించుకోవడానికి ఇష్టపడతారు. చిన్నపిల్లలు, LKG UKG పిల్లలు. ఇప్పటికీ మీకు అర్థమైపోయింది. ఈ మాట అన్నది జాన్ డూయి కాదు, మరియా మాంటిసోరీ కరెక్ట్ ఆన్సర్. జిడ్డు కృష్ణమూర్తి కాదు, ఫ్రోబెల్ కాదు, మరియా మాంటిసోరీ. ఎందుకంటే మరీ మంచి పిల్లలు కాబట్టి, మంచిలో మా ఉంది, మరీ మంచి వీళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలు మరీ మంచి వాళ్ళు కాబట్టి. రైట్. జాన్ డూయికి సంబంధించని అంశం. ప్రశ్నను అర్థం చేసుకుంటేనే సగం విజయం. రైట్. దిశా నిర్దేశక జీవనంను పాఠశాలలో ప్రవేశపెట్టాలని సూచించాడు. ఇది 100% కరెక్ట్. వ్యవహారిక సత్వవాదాన్ని రూపొందించాడు. 100% కరెక్ట్. మరి ప్రయోగ పద్ధతికి ఇతడు 5 సోపానాలను వివరించాడు. ఇది తప్పు. ఇతడు ఆదర్శ ప్రయోగ పాఠశాలను నెలకొల్పాడు. ఇది కరెక్ట్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? జాన్ డూయి ఈసారి జాబ్ వస్తుంది రాకపోవడానికి గల కారణం అంటే డూ ఆర్ డై లెవెల్లో మీరు చదవకపోవడం. డూ అంటే డైరెక్షన్ ఇచ్చుకోవాలి మీ లైఫ్కి. మీ లైఫ్ ఎట్టుపోతుందో చూసుకోవాలి. రైట్. వ్యవహారిక సత్తావాదాన్ని రూపించాడు. వ్యవహారిక సత్తావాదము, మీ సత్తాను చూపించండి ఈసారి. అందుకే జాన్ డూ ఆర్ డై, సత్తాను చూపించండి. మరి ప్రయోగ పద్ధతికి ఇతడు 5 సోపాలు వివరించాడు. ప్రయోగ పద్ధతి కాదండి, సమస్య పరిష్కార పద్ధతికి 5 సోపానాలు ఇచ్చాడు. సమస్య పరిష్కారానికి మీరు జిడ్డులాగా కష్టపడితే అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు వస్తాయి. ఇతడు ఆదర్శ పాఠశాలను ప్రారంభించాడు. మరి మీరు ఆదర్శంగా ఉండాలంటే డూ ఆర్ డై, కష్టపడండి, మీరు అందరికీ ఆదర్శంగా ఉంటారు. పేరుతోనే గుర్తుపెట్టుకొని మిత్రులారా, ఏ అంశాన్ని అయినా సరే చాలా ఈజీ. రెగ్యులర్ చదువులు మనకొద్దు. మానసిక బుద్ధిమాంద్యానికి కారణం ఇంద్రియాలు సరిగా పనిచేయకపోవడమే అని, అవి మొద్దు భారీ ఉండడం వల్ల బుద్ధిమాంద్యం ఏర్పడుతుందని గుర్తించిన వారు. చూడండి, వివేకానంద కాదు. మీకు ఇప్పటికే ఆన్సర్ అర్థమైపోయింది. ఎవరై అంటే మరియా మాంటిసోరీ. మందబుద్ధులు, మొద్దు బారడం, మందబుద్ధులు, మానసిక వికలాంగులు, మంచివారు. కాబట్టి మరియా మాంటిసోరీ. స్వయం వివర్తనం, స్వయం ప్రకాశం, స్వయం బోధన. ఎన్నున్నాయండి? 3. కాబట్టి ఫ్రోబెల్ 3 అక్షరాలు. బెల్లు స్కూల్లో 3 సార్లు కొడతారు. మీరు 3 సార్లు వినబోతున్నారు స్కూల్లో. ఉదయం, మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం ఇంటి బెల్లు. మరి స్వయం వివర్తనం, స్వయం ప్రకాశం, స్వయం బోధన. మరి ఫ్రోబెల్లో బల్బు ప్రకాశం. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో కూడా ఉంది ఇది. సెల్ఫ్ అన్ఫోల్డింగ్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, సెల్ఫ్ టీచింగ్ అన్నప్పుడు ఫ్రోబెల్. మరి బెల్లు కొట్టగానే పిల్లలు వెళ్ళి, ఉపాధ్యాయులు వెళ్ళి ఏం చేస్తారు? బోధన చేయరా? సింపుల్ లాజిక్. పాఠశాలలు కేవలం నియమాలకే కాకుండా విద్యార్థుల శీల నిర్మాణ కేంద్రాల నిలయాలుగా మారాలి అని తెలిపింది ఎవరు? చూడండి, గీజుబాయి వదేక, మహాత్మా గాంధీ, జిడ్డు కృష్ణమూర్తి, వివేకానంద. చూడండి, శీల నిర్మాణ కేంద్ర నిలయాలుగా. శీలము అద్దం లాంటిది, గీజు అంటే గాజు లాంటిది, క్యారెక్టర్ గాజు లాంటిది. ఒక్కసారి పలిగిపోతే చాలా కష్టం. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రూసో తత్వవేత్తకు సంబంధించని అంశం కన్ఫెషన్ అనే పుస్తకాన్ని రచించాడు. 100% కరెక్ట్. నగరాలు నాగరికత శ్మశానాలు అన్నాడు. 100% కరెక్ట్. వేదాలకు తిరిగిపోదాం అనలేడు. వేదాలకు గో బ్యాక్ టు వేదాస్ అన్నది దయానంద సరస్వతి. మిత్రులారా, ఇతడు ప్రకృతికి తిరిగిపోదాం అన్నాడు. ఏమన్నాడు? ప్రకృతికి తిరిగిపోదాం అన్నాడు. మరి ఇతడు స్త్రీని నీతి సూత్రాలు పరిరక్షించే శక్తిగా నిర్వచించాడు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి?
సో కన్ఫ్యూజన్, పుస్తకం మొత్తం సో కన్ఫ్యూజన్, చాలా ఎక్కువ కన్ఫ్యూజన్. కాబట్టి కన్ఫెషన్. నగరాలు, నాగరికత, శ్మశానాలు. సో ట్రాఫిక్ ఎక్కడ? నగరాల్లో. కాబట్టి యాక్సిడెంట్ అవుతుంది, మనం శ్మశానానికి వెళ్తాం. సో ట్రాఫిక్, సో ట్రాఫిక్, సో అంటే ఎక్కువ. మరి వేదాలకు తిరిగిపోదాం. రూసోలో సోషల్ అంటే సోషల్, సాంఘిక శాస్త్రం అంటే ప్రకృతికి తిరిగిపోదాం. ఇతడు స్త్రీని నీతి సూత్రాలు పరిరక్షించే సో మెనీ రూల్స్ ఎవరికి అంటే మన స్త్రీలకు. సో మెనీ రూల్స్ మన స్త్రీలకు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, ఇది ప్రోబెల్కి సంబంధించిన ఏకైక అంశం. ఓకే. లోమ్రస్సో సర్జీ పద్ధతులను అధ్యయనం చేసి ప్రత్యేక పాఠశాలను స్థాపించింది ప్రోబెల్ కాదండి, మరియా మాంటిసోరీ. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఈమె మరియా మాంటిసోరీ మందబుద్ధులు అంటే లో బ్రెయిన్ ఉంటుంది కాబట్టి సర్జరీ చేయాలంటుంది, లేదంటే మరి అంటే మరణించడం జరుగుతుంది. సింపుల్ లాజిక్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పాఠశాల చిన్న మోతాదు సమాజం అన్నది ఎవరు? జాన్ డూయి. చూడండి, జాన్ అంటే ప్రాణం చాలా చిన్నది కాబట్టి బాగా కష్టపడాలి. ఉన్నన్ని రోజులు బాగా మనం హ్యాపీగా ఉండాలి. చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ స్థాపన ఫ్రోబెల్కు సంబంధించింది. బెల్లు కొట్టగానే పిల్లలు యాక్టివిటీస్ చేసుకోవడానికి వెళ్తారు. యాక్టివిటీస్, ఆటలు, క్రీడలు, పాటలు, సంగీతం, చిత్రలేఖనం లాంటివి. సోషల్ కాంటాక్ట్ గణరచయిత చెప్పండి ఆన్సర్. రూసో. సోషల్ రూసో పిల్లలు సోషల్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఎవరు పాటను రాస్తే దానికి ప్లేటో రాగాన్ని కూర్చున్నట్టుగా భావించవచ్చు. చూడండి, ఇది ఒక స్టేట్మెంట్. మరి పాట ఎవరు రాశారు, రాగాన్ని ఎవరు కూర్చారు? ఈ విధంగా అడిగినప్పుడు చాలా ఇబ్బంది పడతారు మీరు. చూడండి, అరిస్టాటిల్ కాదు, మాంటిసోరీ కాదు, ఫ్రోబెల్ కాదు, సోక్రటీస్. దీన్ని ఈ విధంగా నేర్చుకోవాలి. సోక్రటీస్ అనేటువంటిది ఆన్సర్. సోక్రటీస్ పాటను రాస్తే దానికి ప్లేటో రాగాన్ని అంటే మ్యూజిక్ కూర్చున్నట్టుగా భావిస్తారు. మరి సోక్రటీస్ అంటే కవి కాబట్టి పాటను రాస్తాడు. ప్లేటో రాగాన్ని, ప్లేటో అంటే ఫ్లూట్తో రాగాన్ని కూర్స్తాడు అన్నట్టుగా దీని యొక్క అర్థం. నెక్స్ట్ ప్రశ్న, విద్య ఉద్దేశాన్ని, నైపుణ్యాలను పెంపొందించి వ్యక్తిలో అంతర్గత సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వెలికితీసి వృద్ధి చేయడం, తద్వారా నైపుణ్యాలను సమాజ ఉపయోగ కార్యక్రమాల్లో వినియోగించుకోవడంగా విద్యను నిర్వచించింది ఎవరు? చూడండి, ఇంత పెద్దగా ఉంది, నష్టం లేదు. రైట్. మరి అంబేద్కర్ కాదు, వివేకానంద కాదు, సోక్రటీస్ కాదు, జాన్ డూయి అనేటువంటిది రైట్ ఆన్సర్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడే జాన్ డూయి అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాం. జాన్ ప్రాణం, డూ ఆర్ డై. కాబట్టి అంతర్గత సామర్థ్యాలను వెలికి తీయండి, పూర్తి స్థాయిలో చదవండి, వృద్ధి చేసుకోండి, నైపుణ్యాలను సమాజ వినియోగ కార్యక్రమాలు ఉపయోగించండి. జాన్ డూయి. క్లియర్. నెక్స్ట్, గీజుబాయి బదేకాకు సంబంధించి సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. నూతన బాల శిక్షాన్ సంఘంలో ఏర్పాటు, పగటికల పుస్తక రచయిత, ఇతడు గాంధీజీ బోధన విధానంతో ప్రభావం కాబడ్డాడు, సూరత్లో వానర పరిషత్ అక్షర జ్ఞాన యోజనను ప్రారంభించాడు. 4 అంశాలు ఉన్నాయి. మరి ఇలా గుర్తుపెట్టుకోవాలి. గీజుబాయి బదేకా నూతన బాల శిక్షణ్. గీజు అంటే గాజు, అది నూతన గాజు, కొత్త గ్లాస్. రైట్. పగటికల మరియు మాస్టారు పుస్తక రచయిత గీజుబాయి బదేకా. మీకు తెలుసు, బాదుషా తిన్నట్టుగా పగటికల మాస్టర్కు పడింది. క్లియర్. మరి ఇతడు గాంధీజీ బోధనా విధానంతో ప్రభావం కాబడలేదు. మరియా మాంటిసోరీ. మరి ఇతడు బాయ్ అంటే అన్న కాబట్టి చెల్లి ఉంటుంది, చెల్లి అంటే స్త్రీ, అది ఆమె మరియా మాంటిసోరీ. మరి సూరత్లో ఈ గాజులు తయారవుతాయి కాబట్టి వర్షం పడితే వానర అంటే వాన. రైట్. వానర పరిషత్ మరియు అక్షర జ్ఞాన యోజన అంటే గీజుబాయి బదేకా అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ విధంగా మీరు పేరుతో కనుక గుర్తుపెట్టుకోకపోతే చాలా మనకు జాబ్ రాకుండా ఇబ్బంది పడి కన్ఫ్యూజన్లో అదే మూస పద్ధతిలో కనుక మీరు చదివితే చాలా ఇబ్బంది పడతారు. తెలివైన వారు, విజేతలు గుట్టు చప్పుడు కాకుండా ఇలాగే చీకటి గదుల్లో ఉండి
మొత్తం సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకొని ప్రశ్నలు చేస్తూ వాళ్ళు గుర్తుపెట్టుకునే విధానం కరెక్టా కాదా అని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సిలబస్ పెద్దగా అయినప్పుడు మనం టెన్షన్ పడకూడదు, ఎక్కువైనప్పుడు టెన్షన్ పడకూడదు, హాల్ టికెట్లు వచ్చాయని టెన్షన్ పడకూడదు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, మన శక్తియుక్తులను ఉపయోగించాలి, చేసేదల్లా చేయాలి, చేయగలిగిందల్లా చేయకూడదు. కాబట్టి మీరందరూ కూడా విజయాన్ని సాధించబోయే దానికి చాలా దగ్గరలో ఉన్నారు. మీరందరూ కృషి చేస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం. ఆల్ ది బెస్ట్.